అందరికీ ప్రైజ్ లాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 57వ రోజైన ఫిబ్రవరి 26వ తేదీ వాక్యాంశాలు ద్వితీయోపదేశ కాండము 31 నుంచి 34 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవవాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల దగ్గరికి తీసుకొచ్చినందుకు వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు దయచేయండి. మీకు ఇష్టలుగా బ్రతికే జీవితాలను మాకు అనుగ్రహించి మీ ఆశీర్వాదాలకు మమ్మల్ని పాత్రులుగా చేయండి. ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు స్పర్శించి మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగాలు మీ హృదయాన్ని కూడా నిజంగా స్పర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెన్ చెప్పడం మర్చిపోకండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలె కురియును. నా వాక్యము మంచువలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు. వారు కళంకులు. మూర్ఖత గల వక్రవంశము, బుద్ధిలేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, ఆయన నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇజ్రాయిలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేళ్ల మేకలను, గోధుమల మెరికల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము. యెషూరును కొవ్విన వాడై కాలు జారించెను. నీవు కొవ్వి బలిసి మందుడవైతివి. వాడు నిన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతలు చేయు ఆయనకు రోషము పుట్టించిరి. హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దేవత్వము లేని దయ్యములకును, తామెరుగని దేవతలకును, కొత్తగా పుట్టిన దేవతలకును, తమ పితరులు భయపడని దేవతలకును బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితిరి. నిన్ను కనిన దేవుని మరిచితిరి. యెహోవా దానిని చూచెను. తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహ్యించుకొనెను. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కటపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి. వారు వ్యర్థ ప్రయత్నముల వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును. అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొనును, పాతాళాగాధము వరకు అది దహించును.
అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రవ్వలబెట్టును. వారికి ఆపదలను విస్తరింపజేసేదను, వారి మీద నా బాణములన్నింటినీ వేసేదను. వారు కరువు చేత క్షీణించుదురు, మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోవుదురు. బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారి మీదకి రప్పించెదను. బయట ఖడ్గమును, లోపల భయమును, యవ్వనులను, కన్యకలను, శిశువులను, నెరిసిన తల వెంట్రుకలు గల వారిని నశింపజేయును. వారిని దూరమునకు చెదరగొట్టెదను. వారి పేరు మనుష్యులలో లేకుండా చేసేదను అనుకొందును. వారి విరోధులు నిజముగా గ్రహింపకుందురేమో, ఇదంతయు యెహోవా చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచితిమి అని వారు అనుకొందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడపరి స్థితి యోచించుట మేలు. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, 2 ఎట్లు 10,000 మందిని పారద్రోలును. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు. ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ద్రాక్షావల్లి సొదొము ద్రాక్షావల్లి, అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. అది నా వద్ద మరుగుపడి ఉండలేదా? నా విధులలో ముద్రింపబడి ఉండలేదా? వారి కాలుజారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. వారికి ఆధారము లేకపోవును, నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును. యెహోవా చూచును, తన సేవకుల గూర్చి సంతాపపడును, నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును. ఆయన వారి నైవేద్యముల కొవ్వును తిని వాని పానీయార్పణమైన ద్రాక్షారసమును త్రాగిన వారి దేవతలేమైరి. వారు ఆశ్రయించిన దుర్గములే, లేచి మీకు సహాయము చేయవచ్చును. వారు మీకు శరణము కానియేడి అని చెప్పును. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడు. నేను తళతళలాడు నా ఖడ్గము వారి నా చేత న్యాయమును పట్టుకొని ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసేదను. నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చేదను. రక్తము చేత నా బాణములను మత్తిల్లజేసేదను. చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరును తలలను నా ఖడ్గమును భక్షించును. నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తమ సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన విరోధులకును ప్రతీకారము చేయును. తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును. మోషేయు నూను కుమారుడైన యెహోషువాయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలీయులందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను. మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంగతి వారు ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటబోచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను. యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీము అను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల వద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల వద్దకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేషు మెరీబా నీళ్ల వద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను
పరిశుద్ధపరచక ఇజ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు, కానీ నేను ఇజ్రాయేలీలకిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము. దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు అతడు ఇజ్రాయేలీలను దీవించిన విధము ఇది. అతడిట్ల నేను, యెహోవా సీనాయి కొండ నుండి వచ్చెను, సెయీరులో నుండి వారికి ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను, ఆయన కుడి పార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను, ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు, వారు నీ పాదముల వద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యము. జనులలో ముఖ్యులను ఇజ్రాయేలీలు గోత్రములను కూడగా ఆయన యెషూరూమును రాజు ఆయను. రూబేను బ్రతికి చావక ఉండునుగాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. యూదాను గూర్చి అతడిట్లనెను, యెహోవా యూదా మనవి విని అతని ప్రజల వద్దకు అతన్ని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవై ఉందువు. లేవీని గూర్చి ఇట్లనెను, నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తులకి కలవు. మస్తాలో నీవు అతని పరిశోధించితివి, మెరీబా నీళ్ల వద్ద అతనితో వివాదపడితివి. అతడు, నేను వారినెరుగనని నీ తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్యపెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇజ్రాయేలీలకు నీ ధర్మ విధులను నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుము. అతని విరోధులను, అతని ద్వేషించువారును లేవకుండునట్లు వారి నడుములను విరుగగొట్టుము. బెన్యామీను గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన వద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. యోసేపును గూర్చి ఇట్లనెను, ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, కింద కృంగియున్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థము వలన యెహోవా అతని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకు వచ్చును. తన సహోదరులలో ప్రత్యేకించబడిన వాని నడిమెత్తి మీద అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10,000ను, మనష్షే యొక్క 1,000ను అలాగుననే ఉందురు. జెబులూను గూర్చి ఇట్లనెను, జెబులూను నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము. ఇస్సాకారు నీ గుడారములయందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులను అర్పించుచు వారి సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. గాదును గూర్చి ఇట్లనెను, గాదును విశాలపరచువాడు స్తుతింపబడును. అతడు ఆడు సింహము వలె పొంచియుండును, బాహువులను నడినెత్తిని చీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనును, అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను, యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను. ఇజ్రాయేలీయుల వద్ద యెహోవా విధులను ఆచరించెను. దానును గూర్చి ఇట్లనెను, దాను సింహపు పిల్ల, అది బాషాను నుండి దుమికి దాటును. నఫ్తాలీని గూర్చి ఇట్లనెను, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనును. ఆషేరును గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడెను. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునొందును.
తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియు అయి ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. యెషూరును దేవుని పోలినవాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ద్రాక్షారసములు గల దేశములో నుండును. అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లు వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు.